బట్ అది చూస్తుంటే ఇంకా సివిల్స్ లాగా లేరు. ఏదో కాలేజీ చెప్పడే బయటకు వచ్చినట్టు డిగ్రీ కాలేజ్ నుంచి అవుట్ అయినట్లు కనిపిస్తున్నారు. ఓకే. సివిల్స్ రాయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే బై ఛాన్సా, బై చాయిసా అన్న ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు మీరు ప్రిపరేషన్‌లా తీసుకున్నారు. ప్రిపరేషన్‌లో ఫస్ట్ అటెంప్ట్‌లో కొట్టారా? లేదా సెకండ్ అటెంప్ట్‌లో వచ్చిందా? ఈ 2 ప్రశ్నలు చెప్పే ముందు మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్, మీరు రూరల్ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి రూరల్‌లో వచ్చిన వాళ్ళు సివిల్స్ సాధించొచ్చా లేదా అనే విషయం చెప్పండి. నేను సురకంటి శేషాద్రిని రెడ్డి. మాది నేను పుట్టింది, పెరిగింది అంతా చదువుకుందంతా హైదరాబాద్. నేటివ్ వచ్చేసి యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ చౌటుప్పల్ దగ్గర ఒక చిన్న గ్రామం. అక్కడ నానమ్మ, తాతయ్య ఉంటారు. సో నేను ఫస్ట్ స్కూలింగ్ అంతా మమ్మీ డాడీ కాంట్రాక్టర్ ఫ్రమ్ చౌటుప్పల్. మమ్మీది సిద్దిపేట నుంచి నేటివ్. షీఈ్ అ హౌస్ వైఫ్. షీ యూస్ టు వర్క్ యాజ్ అ టీచర్. దెన్ చిన్నప్పుడు నేను తమ్ముడు ఉన్నాడు. నేను తమ్ముడు. హీఈస్ 3 years younger than me. సో హీఈస్ డన్ విత్ బీటెక్. ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు. అంటే మీరు సర్వీస్ అంటే బీటెక్ వరకు ఇక్కడే అంతా ఇక్కడే. మొదటి నుంచి హైదరాబాద్. జాన్సన్ గ్రామర్ స్కూల్ అండి. జాన్సన్ గ్రామర్ స్కూల్ ICSE హబ్సిగూడలో. సో మొత్తం LKG నుంచి 10th వరకు అక్కడే. దెన్ నేను వనస్థలిపురంలో ఇంటర్ అయింది, ఇంటర్మీడియట్ ఫ్రమ్ చైతన్య కాలేజ్. దాని తర్వాత IIT హైదరాబాద్ కంది, అక్కడ నుంచి బీటెక్ చేసినాను. దాని తర్వాత 18 పాస్ అవుట్ నేను. దెన్ 20లో ఎగ్జామ్ రాస్తే ఐ గాట్ ఇన్ టు దిస్ సర్వీస్. అది మీకు క్యాంపస్ ఇంట్రెస్ట్ రాలేదా? క్యాంపస్ ఉంటాయి, నేను వెళ్ళలేదు. మొదటి నుంచి నాకు ఐడియా ఉంది ఇక్కడికి UPSC. అది చిన్న చైల్డ్హుడ్ డ్రీమ్ అంటారు కదా, అట్లా. సో నాన్న చిన్నప్పటి నుంచి అమ్మ నాన్నమ్మ చెప్పారు కలెక్టర్ అయితే బాగుంటుంది, ఎస్పీ అయితే బాగుంటుంది, ఆ మోటివేషన్తో ఇందులోకి వచ్చారు. ఓకే. సో మెయిన్ థింగ్ ఇంట్లో మోటివేషన్ ఉండే. అట్లనే మనకు చిన్నప్పుడు వాళ్ళ ఫస్ట్ పేరెంట్స్ తెలుస్తుంది. సో నాన్నకు చాలా ఇష్టం మొదటి నుంచి. హీ వాంటెడ్ టు గెట్ ఇన్ టు సర్వీస్. అది సో నా ద్వారా ఈ వాంటెడ్ టు అట్లా కోరిక అది తీర్చుకోవాలని, అది నన్ను తీసుకొచ్చి సర్వీస్లో సొసైటీకి ఉపయోగపడేటట్లు అట్లా మొదటి నుంచి మోటివేషన్ ఉండేది. సో నాకు అప్పటి నుంచి అవగాహన ఉండింది ఎగ్జామ్ మీద ఏమేమి ఉంటుంది, ఆపర్చునిటీస్ అని. దాట్ వే చిన్నప్పటి నుంచి ప్లాన్ చేసుకున్నాను. అంటే మీ ఫ్యామిలీలో ఎవరు లేరా గవర్నమెంట్ జాబ్స్? నో వన్, నేనే ఫస్ట్ జనరేషన్ గవర్నమెంట్ సర్వెంట్. అంటే మీ నాన్నగారు కోరిక సివిల్స్ చూడాలి, అంతే. కలెక్టర్ చూడాలనుకున్నారా, పోలీస్ ఎస్పీగా చూడాలి? బోత్.